రాహుల్, రే రాహుల్, నిన్నే. ఏం చేస్తున్నావే నా కొడుకుని? నిన్ను చూస్తేనే కోపంతో ఊగిపోయేవాడు. ఇప్పుడు నీ కొంగు పట్టుకుని తిరుగుతున్నాడు. ఏం మాయ చేశావు? అది కాదత్తయ్య, నేను చెప్పేది కాస్త వినండి ప్లీజ్. మంత్రగత్తెకు మాయలు చేయడం కొత్త అన్నట్టు ఊరందరికీ మందులిచ్చే ఈ అభి రాహుల్కి మందు పెట్టకుండా ఉంటుందా అత్తయ్య గారు? తన చుట్టూ తిప్పుకోవడానికి, తను చెప్పిందల్లా వినటానికి, రాహుల్ని తన గుప్పెట్లో పెట్టుకోవటానికి ఖచ్చితంగా ఏదో మందు పెట్టే ఉంటుంది పెద్దమ్మా. రే రాహుల్, ఏంట్రా నువ్వు చేసిన పని? ఇక్కడ పడుకున్నావెందుకు? రాత్రంతా చాలా పనుంది కదమ్మా, ఇక్కడే చేసుకొని అలాగే నిద్రపోయాను. ఈ మధ్య నీ పద్ధతి దారి తప్పుతోందిరా. నేను చెప్పిందల్లా చేసేవాడివి, ఇప్పుడు అభి చెప్పినట్టు వింటున్నావు. నాకు నచ్చని పనులు చెయ్యని వాడివి, ఇప్పుడు ఈ ఏరి కోరి మరీ నాకు నచ్చనివే చేస్తున్నావు. ఎందుకొచ్చిందిరా ఇంత మార్పు నీలో? ఈ అభి ఏం చేసిందిరా నువ్విలా మారిపోయావు? అదేం లేదమ్మా, వర్క్ చేసుకుంటూ అలా నిద్రపోయాను అంతే. అయినా అభి ఏం పరాయి మనిషి కాదు, రాహుల్కి భార్య, మనకి కోడలు. ఇద్దరూ కలిసి ఉంటే తప్పేంటి వేదా? అదేదో రాహుల్ ఏదో పెద్ద పొరపాటు చేసినట్టు మాట్లాడుతున్నావు. మీరాగండి.